అసలు సైఫ్ అలీ ఖాన్ని ఎందుకు అటాక్ చేశారు? అటాక్ చేసిన వాళ్ళు ఎవరు? సైఫ్ అలీ ఖాన్కి ఏమైంది? ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నా పేరు రాకేష్, మీరు చూస్తున్నారు రాకేష్ బస్. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసా? థర్స్డే మిడ్నైట్ 2:30కి ఫార్చ్యూన్ టవర్ అపార్ట్మెంట్లో ఒక అన్నోన్ పర్సన్ దొంగతనానికి వెళ్ళిన పర్సన్ అతని పిల్లలు ఉన్న రూమ్కి చొరబడ్డాడు. అక్కడ ఆల్రెడీ పడుకొని ఉన్న బేబీ సిటర్ తనని చూసి గట్టిగా అరవడంతో సైఫ్ అలీ ఖాన్ భయపడి పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి వెళ్ళి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన సైఫ్ అలీ ఖాన్ దొంగని చూసి ఒకసారిగా భయపడ్డాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం కాన్వర్జేషన్ జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ని చూసి సైఫ్ అలీ ఖాన్ ఏమైనా చేస్తాడేమని భయంతో సైఫ్ అలీ ఖాన్ని పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే రెస్పాండ్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఎంపీ प्रियंका గారు అసలు ఏమన్నారంటే, आज सवेरे सवेरे जो सैफ अली खान जी के बारे में खबर आई बहुत ही शॉकिंग है, पर सरप्राइजिंग नहीं है. सरप्राइजिंग इसलिए नहीं है क्योंकि लगातार हम देख रहे हैं किस तरीके से सेलिब्रिटीज पे अटैक हो रहे हैं, चाहे वो सलमान खान जी हो, चाहे वो बाबा सिद्दीकी जी का मर्डर हो, और अब सैफ अली खान जी को लेकर సల్మాన్ ఖాన్, బాబా సిద్దిక్ అండ్ ఇవాళ సైఫ్ అలీ ఖాన్. అసలు ఈ 3 అటాకులు కోఇన్సిడెన్సా లేకపోతే ప్రీ ప్లాన్డా? ఇవన్నీ తెలుసుకోవడానికి పోలీసులు 4 టీములుగా డివైడ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే దొంగ దొరికాడు. దొంగని పోలీసులు బాగా ఆరా తీయక ఆ దొంగ చెప్పింది ఏంటంటే బాగా డబ్బున్న బాలీవుడ్ యాక్టర్స్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటికి దొంగతనంగా వెళ్దాం అనుకున్నాడు. కాకపోతే వాళ్ళ ఇంటి చుట్టూతో సెక్యూరిటీ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఇంటికి దొంగతనంగా వెళ్ళలేకపోయాడు. సో సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళింది దొంగతనానికే, కాకపోతే అక్కడ పరిస్థితులు అలా ఉండడం వల్ల హత్యా ప్రయత్నం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ ఎలా ఉన్నాడు? డాక్టర్ నితిన్ చెప్పింది ఏంటంటే తన మెడ మీద తన భుజం పైన కత్తిపోట్లు ఒక 6 ఉన్నాయి. అవన్నీ సర్జరీ చేశారు, ఇప్పుడు అంతా బాగానే ఉంది. అతనికి సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను ప్రస్తుతానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే సైఫ్ అలీ ఖాన్ సేఫ్లోనే ఉన్నాడు, అంతా బాగానే ఉంది. జరిగిందైతే ఇది. కానీ ఈ విషయం గురించి బాలీవుడ్ మొత్తం భయపడ్డారు. సైఫ్ అలీ ఖాన్కి ఏమైందని చెప్పి చూడడానికి చాలామంది వచ్చారు. అతను బాగానే ఉన్నాడు, అంతా సంతోషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాకేష్ బజ్. మరి సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.